అండ్ బిగినింగ్లో మీరు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ వాయిస్ ఓవర్లో మీరు తెలుగుదేశం అని చాలా స్పష్టంగా పలికారు. తెలుగుదేశం అని ఉంటుంది ఆ వాయిస్ ఓవర్లో. బట్ సినిమాలో మాత్రం అది మన దేశం అని ప్రొనౌన్స్ స్లైట్లీ సెన్సార్ ఇష్యూస్ అది. సెన్సార్ ఇచ్చారు. ఇక్కడ వాయిస్ ఓవర్కి ఇచ్చారు కదా పర్మిషన్, దానికి ఎందుకు ఇచ్చారు? నేను అబ్జర్వ్ చేయలేదు అది. ఓకే ఓకే. మీకు చావు మీద ఒక అభిప్రాయం ఉంది. అంటే మీరు గతంలో నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఏంటంటే, మనిషి చనిపోయాక ప్రజల అభిప్రాయం ఎలా ఉంటే ఏంటి, అసలు మనిషే లేనప్పుడు సమాజం ఏమనుకుంటే ఏంటి అన్నది మీరు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్లో మీరు చివరిలో ఒక వాయిస్ ఓవర్ చెప్పారు ఏంటంటే, ఆయన శరీరం చనిపోయి ఉండొచ్చు కానీ ఒక గొప్ప వ్యక్తి యొక్క ఆత్మ ప్రజల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది అన్నది ఆ కంటెంట్. అంటే ఎట్లా, అంటే మీ ఐడియాలజీ ఏది కరెక్ట్ అనుకోవాలి? ఐడియాలజీ క్వశ్చన్ కదా, నేను నా గురించి నేను చెప్పినప్పుడు అది నా ఐడియాలజీ. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఎన్టీ రామారావు. నేను ఐఎమ్ నాట్ ఎ పర్సన్ మేడ్ అన్ ఇంపాక్ట్. ఐఎమ్ నాట్ ఎ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్. ఏమని ఇదే ఒక వ్యక్తి చనిపోవచ్చు బట్ అతని, అవును కరెక్ట్, అదే అంటున్నా. అది ఎన్టీ రామారావు గారి సంబంధం. ఎన్టీ రామారావు గారు ఇస్ అ పొలిటికల్ లీడర్, ఈజ్ అన్ ఆరాధ్య దైవం ఫర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. ఐఎమ్ నాట్. సో నేను నా పర్టికులర్ దాంట్లో నా ఐడియాలజీ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ జనరలైజ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ సీయింగ్ ఇట్. అంటే ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే సినిమా తీశారో అది జనాలందరికీ ఆల్మోస్ట్ తెలిసిన స్టోరీ. అక్కడ అంటే ఆయన దగ్గరికి వెళ్ళడము, పెళ్లి చేసుకోవడము, తర్వాత కుటుంబంలో ఎలాంటి తేడాలు వచ్చాయి అన్నది, తర్వాత ఆయన ఎలా చనిపోయారు అన్నది జనాలందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఇన్సిడెంట్ తెలుసు. కాకపోతే మీరు యథావిధిగా ఎలా జరిగిందో అలా చూపించారు. కానీ కొన్ని సంఘటనలు ఉంటాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి, జనాలకు అవి ఏం జరిగింది ఎక్కడ తెలుసుకోవాలన్నది చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఈ సినిమా ఈ సబ్జెక్ట్ సంబంధించి కాదు, ఎనీ అదర్ సబ్జెక్ట్స్. లైక్ ఉదాహరణకి బాలకృష్ణ కాల్పుల సంఘటన, అంటే ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది అన్నది ఆ మనుషులకు తప్పించి బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు. ఏదో ఊహించుకోవడం ఫలానా అలా జరిగింది అని. అలాంటి ఇన్సిడెంట్స్ మీ మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అలాంటి సంఘటనల మీద సినిమా తీసే ఉద్దేశం ఉందా? మైట్ బీ సమ్ టైమ్ ఇన్ ది ఫ్యూచర్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ టైంలో ఐడియా వచ్చి ఎక్సైట్మెంట్, ఒక ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది కూడా 25 years బ్యాక్ జరిగింది. సడన్గా ఇవాళ ఎందుకు తీసామంటే అప్పుడు ఆ టైంలో వచ్చింది ఐడియా, అంతగానే ఏం లేదు. సో ఎనీ టైమ్ ఐ గెట్ సంథింగ్ విచ్ ఇస్ ఎక్సైటింగ్, ఐ మైట్ డూ ఇట్. ఓకే. అండ్ ఇందులో ఆర్జీవీ మార్క్ లేదంటే ఏమంటారు? అంటే రెగ్యులర్ ఆర్జీవీ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ సినిమాలో కనబడదు. అది ప్రతి ఒక్కరు గమనించిన విషయమే. అంటే లైక్ కె విశ్వనాథ్ గారు తన స్టైల్ని వదిలేసి శివ సినిమా తీస్తే ఎలా ఉంటుందో, ఆర్జీవీ తన స్టైల్ని వదిలేసి ఒక శంకరాభరణం తీస్తే ఎలా ఉంటుంది అన్నది ఆ పద్ధతిలో ఉంటుంది ఈ సినిమా. అంటే ఎందుకు అంత మార్పు ఏంటి? అంటే మీరు రెగ్యులర్గా ఒక ప్రతి సినిమాలో ఎక్కడో అక్కడ వైలెన్స్ని టచ్ చేసే వ్యక్తి, ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేకుండా ఒక శంకరాభరణం లాంటి సినిమాని అందించారు. ఏంటి మార్పు కారణం దీంట్లో అసలు? అంటే ఎప్పుడు వైలెన్స్ని ఖచ్చితంగా టచ్ చేసి నేను స్టార్టింగ్లోనే నేను చాలామందికి నేను ఫస్ట్ చెప్పింది ఇదే, నాకు ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ప్లెటోనిక్ లవ్ స్టోరీ లైక్ శంకరాభరణం. దానికి కారణం ఏంటంటే రామారావు గారు, లక్ష్మీపార్వతి ఇద్దరిలో కూడా ఇది కొంచెం గ్రాంధికంగా భాషలో మాట్లాడటం కానీ, తెలుగు లిటరేచరు, ఫిలాసఫీ మాట్లాడే దాంట్లోంచి వచ్చింది. ఓకే, దాంట్లోంచి వాళ్ళ రిలేషన్షిప్ అనేది పెరిగింది. సో ఎప్పుడైనా మీకు టేకింగ్ స్టైల్ కానీ, మ్యూజిక్ కానీ, వాట్ ఎవర్ ద సినిమాటిక్ ఆస్పెక్ట్స్ ఏదో సబ్జెక్ట్ మటీరియల్లోంచి మనం డీల్ చేస్తున్న ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ లోపల నుంచి వస్తుంది. అది సో ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. మ్యూజిక్ విషయానికి వస్తే కళ్యాణ్ మాలిక్ గారు, ఆయన్ని చూజ్ చేసుకోవడానికి పర్టికులర్ కారణం ఏంటంటే మీ బడ్జెట్ కానీ, మీకు టైం కేటాయించాలి అంత అనుకోవడమా, లేకపోతే మీ కోరిక ప్రకారం ఇంకెవరైనా అది బెటర్ మ్యూజిక్ డైరెక్టర్? డూ దట్. ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ రావడానికి ఎవరైనా ఆలోచించినప్పుడు నాకు యాక్చువల్లీ ఇట్ వాజ్ శిరాశ్రీస్ సజెషన్. ఓకే, శిరాశ్రీ సజెస్ట్ చేసినప్పుడు నేను కొన్ని పాటలు వినటం జరిగింది కళ్యాణ్ ఇది. తనతో మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ హీ అండర్స్టూడ్ వాట్ ఐ వాంటెడ్ అండ్ హీస్ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఓకే ఓకే. ఎంత మీరు కాదనుకున్నా కూడా ఇది వైఎస్ఆర్సీపీ తరపున ఈ సినిమా తీయించబడింది అన్నది ప్రతి ఒక్కరూ నమ్ముతున్న విషయం. అది అంటే మీరు అంటే ఆ ఫండ్ అందడం వల్లనేనా, లేకపోతే సపోజ్ ఒక టీడీపీ తరపు నుంచి ఏదైనా ఫండ్ వచ్చి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా సినిమా తీయమన్నా మీరు తీస్తారా? ఇప్పుడు వైసీపీకి సంబంధించినది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీలో మీకు కాంగ్రెస్ కానీ దానికి సంబంధించిన ఏ క్యారెక్టర్ లేదు.
ఏ సినిమా మీరు తీసినా ఒక కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్లో ఎవరో ఒకళ్ళకి అఫెండ్ అవుతారు, ఎవరో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ఎవరో ఒకళ్ళకి ఫర్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంటర్నల్గానే మీకు దీంట్లోనే ఉండొచ్చు, ఇది ఫ్యామిలీ మెంబర్స్లోనే. ఇప్పుడు ఎందుకంటే ఆ టైంలో ఉన్న రిలేషన్షిప్స్ ఇప్పుడు లేవు, వేరే వేరే వాళ్ళు వేరే వేరే పార్టీలో ఉన్నారు, వాళ్ళకి మధ్యలో కూడా భేదాలు వచ్చినాయి, ఇట్లాంటి రకరకాలు జరిగినాయి. సో మై ఇంటెన్షన్ యాజ్ ఏ ఫిలిం మేకర్ ఈజ్ వన్. ఇంకోటి, ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడంటే, వైసీపీ ఉన్న మూలాన అసలు క్రెడిబిలిటీయే పోతుంది సినిమాకి అనుకున్నప్పుడు వైసీపీ పేరుతో ఒక మనిషి ఎందుకు వస్తాడు? ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ కాంట్ బి దట్ స్టూపిడ్. అప్పుడు వాళ్ళేదో నాకు డైరెక్ట్గా ఇచ్చి ఎవరో కనెక్షన్ లేని అతను ఎవరన్నా ఫ్రంట్గా పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ ఇలాంటి వాటిలో ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు, మనం ఏం చెప్పినా సరే. సో ఇట్స్ బెటర్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ఓన్లీ. అండ్ కథానాయకుడు చూసుంటారు కదా మీరు, ఆ టైంలో మీరు క్రిష్ గారు మీకు పరిచయమైనా మాట్లాడారు ఎప్పుడైనా? ఆఫ్ కోర్స్. ఎప్పుడైనా ఈ సినిమా విషయంలో తను ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ? నేను తనతో అసలు యాక్చువల్లీ ట్రైలర్ రిలీజ్ అయిన ఒక 5-6 రోజులు కలిసాను తను ఎక్కడో, ఒక వన్ ఆఫ్ ది ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడు. వి స్పోక్ బోత్ అబౌట్ లక్ష్మీ ఎన్టీఆర్ అండ్ కథానాయకుడు. ఓకే, అంటే అంటే ఎలాంటి డిస్కషన్ జరిగేది ఇందులో? యాజ్ ఎ డైరెక్టర్ తన వ్యూ పాయింట్ ఆఫ్ కథానాయకుడు, నా వ్యూ పాయింట్, ఏదో జస్ట్ ఫిల్మ్ మేకర్స్ టాకింగ్ అంతే. ఓకే, మరి 21వ తారీఖున మీరు మొన్న 21వ తారీఖున సినిమా పోస్ట్ పోయిన్ అయినప్పుడు సెన్సార్ వల్ల ఎగ్జాక్ట్గా మీ మైండ్ స్టేటస్ ఏంటి? నేను అసలు ఎప్పుడు దేన్ని సీరియస్గా పట్టించుకున్నాను. సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టారు, అప్పుడు అంత కొంచెం కంగారు పడ్డట్టు. అది బేసిక్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దే డోంట్ సీ ద ఫిల్మ్ టిల్ ఆఫ్టర్ ది ఎలక్షన్. ఫస్ట్ ఫేజ్ అయ్యే వరకు చూడడం అని ఒక సెన్సార్ బోర్డులోంచి క్లెయిమ్ చేస్తూ ఒక పర్టికులర్ ఫోన్ వచ్చింది. దానివల్ల నేను రియాక్ట్ అయ్యి, బికాజ్ ఇస్ అగేన్స్ట్ ద రూల్స్ ఫర్ సెన్సార్ బోర్డ్ టు రిఫ్యూజ్ టు సీ ఆన్ ఎనీ గ్రౌండ్ సినిమా ఏంటో తెలియనప్పుడు. దానివల్ల నా ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం, కానీ దాని లేటర్ వీ గాట్ టు నో దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్. అది ఓరల్గా ఎవరో చెప్పింది మన ఆఫీస్ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఆ మిస్ఇన్ఫర్మేషన్ క్లియర్ అయినాక ఐ క్యాన్సిల్ ద ప్రెస్ మీట్. ఓకే ఓకే.